గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేనట్టుగా అనిపిస్తున్న రాశి ఖన్నాకు అవకాశాల లోటైతే లేదు. బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఈమె జెండా పాతేయాలని ప్రయత్నించినా సరే మెగా ఫ్లాప్, స్పీడ్ బ్రేకర్ లెక్క అడ్డుకున్నది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్నా యోధా కూడా దారుణంగా బోల్తా కొట్టింది. ఇక ఆగస్టు 2న రిలీజ్ అవ్వబోయే సబర్మతి రిపోర్ట్ మీద కూడా ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందని నమ్మకంతోనైతే ఉన్నది. ఇక దానికంటే ముందు అర్మానీ 4 మే 3న రిలీజ్ కాబోతున్నది. ఇక దీనికి కూడా కాలీవుడ్ లో మంచి బజ్ అయితే క్రియేట్ అయి ఉన్నది. ఇక ఇవేవి కాకుండా సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా అనే సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లలో ఒక్కరిగా ఈమె రోల్ ఇంపార్టెన్స్ ఉండే లెక్క నీరజ కోన డిజైన్ చేసినట్టు టాక్లు అయితే వినపడుతున్నాయి. అంతేకాకుండా మేధావి అనే తమిళ సినిమా కూడా ఉందట. అట్లనే బాలీవుడ్ లో కూడా ఇంకో సినిమా ఉన్నదట. ఇక ఇవన్నీ చూస్తుంటే 1-2 సినిమాలు హిట్ అయినా సరే అమ్మడు కెరీర్ అయితే పందుకునేటట్టు ఉన్నది. ఇక నితిన్ రాబిన్హుడ్ సినిమాలో కూడా శ్రీలీలని తప్పుకున్న తర్వాత రాశి ఖన్నాను ఫిక్స్ చేసినట్టుగా బలంగా ప్రచారాలు అయితే వినబడుతున్నాయి. కానీ మేకర్లు మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. ఇక మొత్తానికి ఎట్లయితే ఏమున్నది, నిప్పు లేనిదే పొగరాదుగా అన్నట్లు అనుకోవచ్చు. ఇక మొత్తం మీద కెరియర్ లో చాలా నాళ్ళ తర్వాత హిట్ అందుకున్న తర్వాత గ్రాఫ్ పడిపోయిన సమయంలో ఇన్ని ఆఫర్లు ఉన్నా కానీ గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. ఇక అట్లనే సీనియర్ హీరోల పక్కన కూడా నటించేందుకు ఈమె సహకరిస్తే ఛాన్సులు అనేవి ఎక్కువ వస్తాయి. నయనతార, త్రిష కూడా ఇంకా డిమాండ్ ఉన్నదంటే ఇదే కారణం అని చెప్పుకోవాలి. ఇక ఈ కిటుకుని తెలుసుకొని ఈ అమ్మడు కూడా బ్రేక్ దక్కించుకోవాలని కోరుకుందాం.